మరి ఎప్పుడెప్పుడు పని చేయాలని చదువుకున్నామండి. యెషయా 42:6 రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరంట. రోమపత్రికలో ఉంటది 13 వచ్చి అనుకుంటా. వారు ఎల్లప్పుడూ దేవుని సేవ అందే పని కలిగి ఉందరు. వారు ఎల్లప్పుడూ దేవుని సేవ అందే పని కలిగి ఉందరు. ఏ కుటుంబమైనా ఎల్లప్పుడూ దేవుని సేవ అందే పని కలిగి ఉన్న కుటుంబం ఉందా? మనలో ఉన్నారండి, ఉన్నారు. అలా ఉండాలి. అలా ఉంటేనే దారిని మనం చక్కపరచగలుగుతాం, మార్గాన్ని సరళం చేయగలుగుతాం, వంకర మార్గాలు తెనని చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు ఏ ఆత్మ మన దగ్గరికి వస్తుందో, ఎప్పుడు ఎవరికి అవసరతో మనకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటి? దేవుని మాట మన నోట ఉండాలి, దేవుని జ్ఞానం మన హృదయంలో ఉండాలి. అప్పుడే మనం ఇవన్నీ చేయగలుగుతాం. ఎందుకంటే కనబడి దుర్గములో అడగొట్టే బలం కలది ఏంటండి? కనబడి దుర్గాలు ఎక్కడుంటాయి? కనబడని దుర్గాలు. కనబడే దుర్గాలు ఏంటి? రాజు కోటలు, గోడలు కనబడతాయి. తాజ్మహల్ కనబడుతుంది, చార్మినార్ కనబడుతుంది, గోల్కొండ కోట కనబడుతుంది. కానీ మనం ఏం పడగొట్టాలి తెలుసా? వేటితో యుద్ధం చేసేసా? కనబడని దుర్గాన్ని పడగొట్టాలి. ఈ దుర్గాలు, ఈ కోటలు, ఈ గోడలు ఎక్కడ కట్టబడ్డాయంటే మానవుని హృదయాల్లో, మనుషుల హృదయాల్లో కట్టబడ్డాయి. వీటిని